వినాశనానికి బీజేపీ పుట్టింది. రాముడిని శ్రీరాముడిని కోరుకోలే. శ్రీరాముడిని కోరుకున్నారా? ఏ చరిత్రగా శ్రీరాముడు అప్రపాలు జరిగిండ్రా అని యాడన్న శ్రీరాముడు యొక్క జీవిత ఆయన ప్రయాణంలో ఏ పుస్తకమన్నా రాసేదా? ఏడన్నా ఎక్కడన్నా? సరైన బండి సంజయ్ మాట్లాడతాడు, కిషన్ రెడ్డి మాట్లాడతాడు, ఎల్లయ్య మాట్లాడతాడు, పుల్లయ్య మాట్లాడతాడు. నీదేం పోయింది? బొంగర నీది కాదు, తాడు నీది కాదు, నీదేం పోతుంది? శ్రీరాముడి పేరు చెప్తారు, పబ్లిక్ ను పరిచయం చేస్తారు. అసలు శ్రీరాముడిని బీజేపీ వాళ్ళే మొక్కుతారు, అసలు దేశ ప్రజలు మొక్కరు. ఇది నేనేమంటున్నాంటే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. మీరు వాళ్ళకంటే 10 కావాలంట సీట్లు. ఎందుకురానైనా ఇంకా అప్పులు చేయండి కదా? ఇప్పటికే రోడ్ల మీద ఉన్నారు. ప్రజలకు అర్థమైతలేదు. తెలంగాణ ప్రజలకు ఏమి ఎక్కలేదు, బుర్రకి ఎక్కలేదు. ఎప్పుడు ఎక్కుతుంది? ఎక్కే లోపల అంత ఉన్నదంతా నాశమైనకి ఎక్కి లాభం లేదు కదా. నేనేమంటున్నాంటే ఇది ఆలోచించేయండి. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, అప్పులు చేసే ప్రధానమంత్రి కాదు, అప్పులు లేకుండా మంచి పరిపాలన అందియాలి. అలాంటి అర్హత, ఆ తెలివి, ఆ ఆలోచన, ఆ ఐడియాలజికల్, ఆ జ్ఞానము ఇది రాహుల్ గాంధీ గారికే ఉన్నది. అందుకే రాహుల్ గాంధీ గారు ఒకసారి నడుచుకుంటా ప్రజల మధ్యలో తిరగాలని భారత్ జోడో యాత్ర బయలుదేరాడు. భారత్ జోడోలో ఏంది? అనేక కులాలు, అన్ని మతాలు, కులాలు కులాలంటే ఎవరు? కుల వృత్తుల కులాలు, అన్ని కులాలు కలిసారు. ఇప్పుడు మన తెలంగాణ ఉంది, నా సంగారెడ్డికి వచ్చినప్పుడు కానీ లేకపోతే తెలంగాణ తిరిగేటప్పుడు కానీ అన్ని కులాలు కలిసారు. బెస్తోళ్ళు కలిసిరు, యాదవులు కలిసిరు, బుడగ జంగళాలు కలిసిరు, పోచమ్మలు కలిసిరు, సాగలు కలిసిరు, కుమ్మరులు కలిసిరు, గౌడ్స్ కలిసిరు. అంటే చెప్తున్న కుల వృత్తులు ఇంకా చాలా కులాలు ఉన్నాయి మన దగ్గర. మాట చెప్తున్నా, ఎగ్జాంపుల్ కొన్ని కులాలు చూసిన చెప్తున్నా నేను. అంటే జీవనోపాధి అలా అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధలు ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు పాదయాత్ర చేశారు. దాదాపు 4,800 కిలోమీటర్లు, 4,800 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేసుకుంటూ అనేక ఈ సుదీర్ఘమైన ఈ పాదయాత్రలో అనేక విషయాలు వారు అవగాహన. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్రని గమనించిన కదా, అందరు లీడర్లు ఇక పబ్లిక్ ను కృషి చేయడానికి చేతులు ఒప్పుకుంటా ఇట్లా పోతుంటారు. ఆయన అట్లా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలే. ఎంతసేపు ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు కళ్ళతోటి. ఎవరన్నా మాలాంటి వాళ్ళని ఎవరైనా సార్ ఇది ఈ కులము ఇది వీళ్ళు ఇట్లా అని చెప్పినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ పాదయాత్ర చేస్తున్నాడు. రైతులు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినాం, మహిళా గ్రూపులను ఇన్వాల్వ్మెంట్ చేసినాం, డాక్టర్ సంఘాలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినాం. రైతుల అన్ని తెలుసు, కానీ నాకు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ గారు చేసిన ప్రయత్నము ఈ భారత్ జోడో యాత్ర. మన ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. ఆయన రైట్ లెఫ్ట్ 2 చేతులు ఒప్పుతున్నారు. ఆయన ఏ ప్రజలతోటి ఆయన మాట్లాడుతున్నాడు? మాట్లాడిన కదా
ఏమనంటే వాళ్ళ కార్యకర్తలు మన దేవుడు, మన అందరి దేవుడు హనుమంతుడు. ఇక ఈ మధ్యలో అది బీజేపీకే హనుమంతుడు అన్నట్టుగా చేసేసారు హనుమంతుడు కూడా. అది విచిత్రంగా ఉన్నది. ఇప్పుడు ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, ఒక్కోసారి నేను పబ్లిక్గా చెప్తలే. ఇప్పుడు దేవుడిని మొక్కితే ఇప్పుడు బీజేపీలో కనబడుతున్నారు. పరిస్థితి అట్లా అయిపోయింది. ఇక దేవుడైనా లీడర్ కాదు, ఆయన దేవుడు, లీడర్ కాదు. నేను కూడా సీతారామ కళ్యాణం చేస్తా, నేనే కాదు దేశంలో అన్ని పార్టీలను చేస్తారు సీతారామ కళ్యాణము. బీజేపీ లీడర్ ఒక్కరు దీపం పెట్టాడు ఆడ. నేను ఛాలెంజ్ చేస్తా మీకు, తెలంగాణ రాజకీయాలలో ఏ బీజేపీ వచ్చా కళ్యాణం చేస్తారు చెప్పని చెప్పండి. హనుమంతుని గుడిలో పోయి దీపం పెట్టేటోడు కూడా ఒక్కడు బీజేపీ కార్యకర్త, ఆయన దీపం పెట్టేటోడు కాంగ్రెస్ కార్యకర్త. కానీ మేమేం చేద్దాం, మాకు దరిద్రం అలవాటు, ప్రచారం అలవాట్లేదు. దేవుడు కూడా మిస్ప్రైజ్ చేయవచ్చు అని బీజేపీలను చూసి చేసుకోవాలి. అందుకే మనం కష్టపడి దేవుణ్ణి మొక్కితే దేవుడు కరుణిస్తాడు. ఇది వాస్తవం. ఇది రాహుల్ గాంధీ గారు కష్టపడేటోళ్లకు సహకరిస్తాడు. ప్రభుత్వం ఉంటే ఆయన కూడా దేవుని మొక్కుతాడు, రాముని మొక్కుతాడు. ఎట్లా మొక్కుతాడు? కెమెరాలు పెట్టుకొని మొక్కాడు రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ప్రధానమంత్రి మొక్కినా, అమిత్ షా గారు మొక్కినా, ఈడ మన రాష్ట్రంలో బండి సంజయ్, భాగ్యలక్ష్మి దేవాలయం ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఇదంతా టూ మచ్. ఇదంతా దేవుని అందరూ మొక్తాము, సాటుకోండి, మొక్కోండి, కోరికలు కోరుకోండి. కానీ